హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో మిరియాల రసం కీమా కర్రీ చేయబోతున్నాను ఫ్రెండ్స్. నేనైతే ఇవి వేస్తాను మిరియాల రసానికి: టమాటా, మిరియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, చింతపండు. ఎలా చేస్తానో చేసి చూపిస్తాను చూడండి. ముందుగా ఈ మిరియాలను, జీలకర్ర, ఎండుమిర్చి కొంచెం కళ్ళుప్పు వేసి మిక్సీ వేసుకోవాలి. అవి కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఎల్లుల్లి కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకొని ఈ టమాటా, ఈ చింతపండు కడిగి పులుసు తీసుకుందాము. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎల్లుల్లిపాయలు కూడా వేసి పట్టుకుందాం. చారుకి అయితే మసాలా రెడీ అయిపోయింది. మిరియాలు ఇవన్నీ వేసాను కదా. చారుకి మిరియాలు రసం పెడతానికి పొడి అయితే రెడీ చేసుకున్నాను. ఇది పక్కన పెట్టుకొని చింతపండు, టమాటా రసం తీసుకుంటాను. టమాటా, చింతపండు అయితే రసం తీసుకున్నాను. దీన్ని పొయ్యి మీద పెట్టి మరిగిన తర్వాత పొడి జల్లేయటమే. ఎందుకంటే మిరియాలు, మిరపకాయలు వేసాను కాబట్టి కారం సరిపోతుంది. పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. చారు అయితే ఉడకబట్టింది. దీంట్లోనే కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకుంటాను. కొత్తిమీర, కరివేపాకు కూడా కడిగి వేసేసుకుంటున్నాను. ఇవన్నీ తర్వాత నేను వడకట్టుకుంటాను కాబట్టి ఇలాగ వేసేస్తున్నాను. ఈ కరివేపాకు అయితే కొంతమంది మిరియాలతో పాటే మిక్సీ వేస్తారు. అలాగైతే పసరు వాసన వచ్చింది రసం. ఎవరిష్టం వాళ్ళది. నేను చేసే విధానం నేను చూపిస్తున్నాను. అన్నం కూడా అయిపోయిందండి. ఇంకా ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇది మరిగేటప్పుడు కొంచెం మిక్సీ పట్టింది పొడి మరిగే ముందు వేద్దాం, తర్వాత నూనెలో వేస్తాను కొంచెం. ఇంకా కొంచెం మరిగిందంటే రసం అయిపోయినట్టే. ఈలోగా కీమా కూడా కడిగి వడకట్టి ఉంచుకుందాము. కీమా కర్రీ మిరియాల రసం అంటే ఫేమస్, చాలా బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం. ఇలా మటన్ కడుక్కొని కీమాని జార్లో వేసాను. ఆ నీళ్ళని ఒడిసిపోతాయి. ఈలోగా దీనికి ఆయిల్లో వేసేవి అన్నీ ఏం లేదు, సింపుల్. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్న చెక్క ముక్క, లవంగాలు, ఒక యాలక్కాయ, బిర్యానీ ఆకు. కళాయి పెట్టుకున్నాను. ఈ రసం అయితే మరుగుతుంది. ఆయిల్ పోసుకున్నానండి. ఇప్పుడు ఇవి వేసేద్దాం. ఈ ఉల్లిపాయలు, ఈ పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసేసుకున్నాం. కొంచెం ఉప్పు వేస్తున్నాను. ఒక స్పూన్ అయితే పక్కన పెట్టుకున్నాను తాలింపుకి. మిగిలిందంతా చారులో వేసేస్తాను. మిగిలిన కూడా అంతా చారులో వేసేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకున్నాం. ఇంకా ఏగలేదు ఇది. ఈలోగా ఈ పొడి వేసాను కదా, ఒకసారి కలుపుకొని ఇదంతా వడకట్టుకున్నాము. కొంచెం పసుపు వేసి కలుపుకుంటున్నాను. ఏగ అవసరం లేదు, ఎందుకంటే కీమా కర్రీకి మరీ ఎర్రగా ఏగ అవసరం లేదు. ఆనియన్స్ వేసేస్తాను ఇప్పుడు. ఒకసారి కలుపుకున్నాం. కలుపుకున్నాను. దీంట్లో వాటర్ అంతా బయటకు వచ్చి నీసి నీళ్ళన్నీ అయిపోయిన దాకా ఉడకనియాలి. అన్నిటికీ ఆనియన్స్ వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారు కదా, దీనికైతే అలాగ నేను వేయను. ఎందుకంటే నీరంతా పోయిన తర్వాత డ్రై అయ్యాక వేస్తే దాని స్మెల్, టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టుకుందాం, దీని నీళ్ళన్నీ వదులుతాయి. ఈ రసం అయితే వడపోసుకున్నాను, ఈ పిప్పు అంతా పారేయటమే. ఆ రసంలోనే మనం మిగిలిన ఒక స్పూను ఆ మిరియాల పొడి తాలింపులో వేసేసి కలిపేయటమే, సింపుల్గా అయిపోతుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారా ఎన్ని నీళ్ళు వచ్చినాయో? ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయిందా కలుపుకోవాలి. నీళ్ళన్నీ పోయాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. ఈలోగా రసం తాలింపు వేసుకుందామండి. తాలింపు అంటే ఆమె తాలింపు గింజలు వేయరు, ఉట్టి కరివేపాకు ఎండుమిర్చి వేసాను. ఇందాక ఒక స్పూన్ పక్కన పెట్టాను కదా, ఇది దీంట్లో వేసేసుకోవటమే. ఇంకా దీన్ని రసంలో వేసేసుకోవటమేనండి. ఇంకా ఇది ఆపేస్తున్నాను. ఇప్పుడు ఈ తాలింపు వేసింది దీంట్లో వేసేసుకుంటున్నాను. నేను ఇలా వేసానండి. ముందుగానే తాలింపు వేసి పొడి నూనెలో వేసేసి రసం పోసి మరగనిస్తారు. అలా మరగనిస్తే వడగడతాను కాబట్టి మొత్తం పోయిద్ది, దాంట్లో ఉన్న మసాలా ఫ్లేవర్ అంతా పోతుందని నేను ఇలాగ తాలింపు వేసాను. ఎవరిష్టం వాళ్ళది, మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ పెట్టండి. నేనైతే ఇలా చేశాను. ఈ రసం అయితే పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు కీమా ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఇది వాటర్ అంతా పోయింది కదా, డ్రై అయిపోయింది. ఇప్పుడు వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇదిగోండి ఒక స్పూను. పావు కిలోకి అయితే ఒక స్పూన్ పడుతుంది, అరకిలోకి అయితే 2 స్పూన్లు పడతాయి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కారం వేసుకొని వాటర్ పోసి మళ్ళీ దగ్గరికి అయిందా ఉడకనిస్తే కీమా కర్రీ అయిపోతుంది. ఇలాగ ఆయిల్ పైకి తేలినాక కారం వేసేసుకుంటున్నాను. 2 స్పూన్లు అయితే వేసాను, ఎందుకంటే దీంట్లో పచ్చిమిర్చి కూడా వేసాను కదా. మిరియాల రసంలో కూడా ఘాటుగా ఉంటుంది, అది చూసి వేసుకోండి మీరు కారం. ఇప్పుడు కొంచెం వాటర్ పోసి మూత పెట్టేసి లాస్ట్లో కొత్తిమీర మసాలా జల్లితే కూర అయిపోతుంది. ఇది కూడా మటన్ కదా, కొద్దిగా ఉడకాలి, అందుకని మొక్క మునిగిన దాకా వాటర్ వేసుకొని డ్రై అయిన దాకా ఉడకనిస్తే అయిపోతుంది. రసం అయితే అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకున్నాను పైన, పక్కన పెట్టేసుకుంటాను. ఇంకా కొంచెం నీరు ఉంది, ఇదంతా డ్రై అయిపోవాలి. ఈలోగా ఇది తీసేస్తాను, ఇట్లా పని అయిపోయింది. దాంట్లో ఫ్లేవర్ అంతా దిగిన తర్వాత ఎందుకు అడ్డం తీసేస్తా. ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోతుంది కూర. ఒకసారి చూద్దాం. చూసారా, నూనె అంతా వదిలేసింది, అయిపోయినట్టే. వాటర్ అంతా సింక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇలాగుండగా గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా, కొబ్బరి పొడి తినేవాళ్ళు, కొబ్బరి ఇష్టంగా తినేవాళ్ళు వేసుకోండి, అది మీ ఇష్టం. నేనైతే కొంచెం కొబ్బరి పొడి వేసాను, 1 స్పూను. అయిపోయిందండి కీమా కర్రీ, మిరియాల రసం రెడీ అయిపోయింది. ఇంకా ఆపేసుకోవటమే. కొత్తిమీర కూడా జల్లేసుకున్నామంటే అయిపోద్ది. ఇలాగుంటే అన్నంలో కలుపుకోవచ్చు. ఇంకొంచెం సిమ్లో పెట్టి ఈ వాటర్ కూడా లేకుండా డ్రై చేసుకుంటే రసంలో తినొచ్చు. అది మీకు ఏ విధంగా చేయాలని ఉంటే మీరు అలా చేయండి. నేనైతే ఇలాగ ఆపేసుకుంటున్నాను. ఎంతో రుచికరమైన కీమా కర్రీ, మిరియాల రసం. మూత పెట్టి 1 నిమిషం ఉంచి ఆపేస్తానండి. అయిపోయింది, నేను ఆపేస్తున్నాను. రసం పెట్టాను కాబట్టి నేను కూడా డ్రై చేశానండి. సేమ్ ఇంతే. ఇంకా ఎందుకంటే అందరికీ తెలిసింది, ఆడవాళ్ళకి తెలుసు. కాకపోతే దూర ప్రాంతాల్లో ఉండి ఉద్యోగాలు చేసి ఏ వండుకోవాలో తెలియక
ఎలా వండుకోవాలో తెలియక చాలామంది పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ రూముల్లో ఉంటారు. అటువంటి వాళ్ళు కూడా చూసి సింపుల్గా ఎలా చేసుకోవాలో నేర్చుకుంటారని చేసి చూపిస్తున్నానండి. చూడండి, అయిపోయింది, ఆపేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.